ఏమైంది నాన్నా? ఇంట్లో దొంగలు పడ్డట్టు తలుపులు అలా దబదబా కుట్టేస్తున్నావేంటి? అబద్ధమో దొంగతనమో తేల్చుకోవడానికే వచ్చానమ్మా. ఏం మాట్లాడుతున్నావు నాన్నా? ఏం లేదమ్మా, నీ రూమ్లో నుండి ఎవరో పాట పాడుతున్నట్టుగా వినిపించింది. అది కూడా నాతో పాటు పాడినట్టుగా వినిపించింది. అది చూడ్డానికే వచ్చాను. అదా, నా ఫోన్లోనే సాంగ్స్ పెట్టాను అంతే. ఛాన్సే లేదమ్మా, ఎవరో మగాళ్ళ వాయిసే అది. నేను క్లారిటీగా విన్నాను. నాతో కలిసి పాడాడమ్మా. నా గదిలో మగాళ్ళు ఎందుకుంటారు నాన్నా? నేను ఫోన్లో సాంగ్స్ పెట్టానని చెప్తున్నాను కదా. అసలు నువ్వు లోపల ఏం చేస్తున్నావు? ఎప్పుడు అడిగినా ఏదో పనిలో ఉన్నాను అంటావు. నువ్వేం పని చేస్తున్నావో నేను చూడాలి కదా. నన్ను లోపలికి రాని. ఆగండి. ఏం నాన్నా, నిజంగానే నేను పనిలోనే ఉన్నాను. ఇప్పుడు మీరు వస్తే నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్తానమ్మా, బయటికి కాదు లోపలికి. నానా, విజయ్, ఇదంతా సరే గాని మా ఆయన ఆఫీస్కి వచ్చినప్పుడు అశ్విన్ ఆఫీస్లో ఉన్నాడా? మన అదృష్టం బాగుండి ఈ టైంలో అశ్విన్ ఆఫీస్లో లేడు. లేదంటే అతనే నిన్ను ఇరికించేవాడు. అతను పెద్ద పిచ్చోడ్లా బిహేవ్ చేస్తున్నాడులే. హలో హలో, ఫోన్ మాట్లాడట్లేదేంటి? హలో మేడం, ఉన్నావా? ఇందాకటి నుంచి మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడవేంటి? ఉన్నాను. అదేనే లక్ష్మి, అది మిస్ విజయలక్ష్మి గారు, మీరు ఈ కంపెనీలో వర్కరా, లేదంటే అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేసే పోస్ట్ మ్యానా? ఇక్కడ జరిగినవన్నీ మేడం గారికి పోస్ట్ చేయాల్సిందేనా? లేకపోతే నీకు తిన్నది అరగదా? నువ్వు ఇంపార్టెంట్ విషయాలన్నీ తనకి చెప్తే తను మా ఆపోజిట్ కంపెనీతో టైఅప్ అయ్యి తర్వాత మా కంపెనీని దెబ్బ కొట్టాలని చూస్తుంది. కంపెనీ మీకు జీతాలు ఇస్తుంది వర్క్ చేయడానికి, ఫోన్లో కబుర్లు చెప్పడానికి కాదు. ఇదే నీకు ఫైనల్ వార్నింగ్. ఇంకెప్పుడు నువ్వు ఆఫీస్లో ఫోన్ మాట్లాడకూడదు, ముఖ్యంగా లక్ష్మితో మాట్లాడకూడదు. సార్ అది షట్ అప్. చెప్పింది వినకుండా ఇలాగే మాట్లాడావంటే లక్ష్మికి పట్టిన గతే నీకు పడుతుంది. మైండ్ ఇట్. పాపం విజయ్ నా వల్ల తిట్లు తినాల్సి వచ్చింది. సారీ చెప్పాలి. సారీ విజయ్, నా వల్ల నువ్వు తిట్లు పడాల్సి వచ్చింది. ఇంకెప్పుడు ఆఫీస్ టైంలో ఫోన్ చేయను. మన ఫ్రెండ్షిప్ బయటే కంటిన్యూ అవ్వాలి, ఆఫీస్లో కాదు. వన్స్ అగైన్ సారీ. ఏంటమ్మా ఇది? అమ్మ ఇంట్లో లేదు కదా నాన్న. ఇదే కరెక్ట్ టైం అనిపించింది. తనుంటే నన్ను పని చేసుకోనివ్వదు, అందుకే ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఈరోజు కంప్లీట్ అవుదా? అలా పాటలు వింటూ పని చేస్తే ఒక అరగంట ముందుగానే పని పూర్తవుతుంది నాన్న. ఏం చూస్తున్నారు నాన్న? నేను ఇక్కడ ప్లే చేసింది మీరు కింద విన్నారు. అది కాదమ్మా, నేను పాడిన పాటే ఎలా వస్తుంది?
అది కూడా ఎవరో మనిషి పాడినట్టుగా ఉంది. మనిషే కదా నాన్న పాడింది. కావాలంటే మీరు వినండి, ఇప్పుడే ప్లే చేస్తాను. చూసారా నాన్న, నేను ఇలాగే పాట ప్లే చేశాను. మీరీ పాట విని ఇంకేదో అనుకున్నారంతే. సరే, నేను బట్టలు సర్దడానికి లేట్ అయిపోతుంది, మీరు వెళ్ళండి. నాకు కూడా మీ అమ్మేదో పని చెప్పిందమ్మా. సరే, నేను వెళ్తా. డార్లింగ్, ప్రామిస్ చేసావు కదా, గుర్తుందా? బీరు బిర్యానీ కావాలి. అరే, నేనేమైనా పరాయివాడినా? నీ మొగుడినే కదే. కొంచెమైనా రొమాంటిక్గా ఉండాలి కదా. భర్తవి కాదు నువ్వు, బాధవి. నీకు సిగ్గు లజ్జ లేని మనిషివి. నీలాంటి వాడిని భర్త అని ఎలా అనుకోమంటావు? నువ్వు భర్తగా బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరమే లేదు. అరే, భార్యని బాధ పెట్టకుండా ఉంటే అంతే చాలు. ఓ, నన్ను డబ్బు అడగడానికి భర్త అనే పేరుతో వస్తున్నావు. అసలు నువ్వే మనిషివయ్యా? చూడు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. కనీసం మందు, మంచింకి పచ్చడైనా తీసుకురా. ఆ తర్వాత భర్త యొక్క బాధ్యతల గురించి మాట్లాడుకోవచ్చు. చిప్స్ పకోడీలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి, చెప్తున్నా. మర్చిపోవద్దు. ఛే, కర్మ. అయ్యో, ఇక్కడ వెయిట్ చేస్తున్నారేంటి? లోపలికొచ్చి కూర్చుందిరండి. పర్లేదు దివాకర్, మా వాళ్ళు వచ్చాక ఒకేసారి లోపలికి వెళ్దాం. ఆల్రెడీ వాళ్ళు బయలుదేరిపోయారు, వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేస్తారులేండి. అంతసేపు ఇక్కడెందుకు ఎదురు చూడడం? వచ్చి లోపల కూర్చోండి. లోపల సోఫా, చైరు అన్నీ ఉన్నాయి. పైగా ఈ ఇల్లు కొనడానికి మీరు చాలా హెల్ప్ చేశారు. దివాకర్, అలాంటిది ఏం లేదమ్మా. కష్టపడి నువ్వు కట్టించుకున్నావు, ఇందులో నేను చేసిందేముంది? సరే, నువ్వు వెళ్ళు. అలాగే. బాబు, ఎంతైంది? 100 రూపాయలు సార్. మీరిద్దరే వచ్చారు, అత్తయ్య గారు నిఖిల రాలేదా? నిఖిలకి ఆన్లైన్ క్లాస్ ఉంది. అమ్ము ఒక్కతే ఇంట్లో ఉండలేదని అమ్మ మమ్మల్ని వెళ్ళి రమ్మంది. అవును, అమ్ము ఏంటి మా ఇంటిని పూర్తిగా మర్చిపోయిందా? అయ్యో, చాలా అల్లరి పిల్ల. తను వచ్చినప్పటి నుంచి మాకసలు టైమే తెలియట్లేదు. లక్ష్మి, ఏంటి అలా ఉన్నారు? పొద్దున మీ ఆఫీస్కి వెళ్ళాను, మీరు లీవ్ పెట్టారని తెలిసింది. అంతా ఓకేనా? అంతా ఓకే అండి. అరే, త్రిపుర వాళ్ళ తమ్ముడు అతని భార్యలా ఉన్నారే. అప్పుడెప్పుడు ఇన్విటేషన్లో పంపించిన ఫోటోలో చూశాను. వాళ్ళో కాదో చెక్ చేస్తాను. రా, ఈయనే నా ఫ్రెండ్ దివాకర్, ఈ ఇంటి ఓనర్. దివాకర్ నా వైఫ్, తను నమస్కారం. వాళ్ళ నమస్తే. సిస్టర్. నమస్తే అమ్మా. రండి, ఇల్లు చూద్దాం. అంటే ఇల్లు చూడ్డానికి వచ్చారా? త్రిపుర వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నారా? ఎంత సంతోషం. ఇప్పుడే త్రిపురకు ఫోన్ చేస్తాను. రండి. చాలా స్పేషియస్గా ఉంటుంది. ముగ్గురే ఉండబోతున్నారని హరన్న చెప్పారు. ముగ్గురికి సరిపోతుందండి. రెండు బెడ్రూమ్స్ ఉన్నాయమ్మా. వాటికి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం అయితే లేదు.
పవర్ బ్యాకప్ కూడా ఉంది. కిచెన్ చాలా పెద్దది. ఇటాలియన్ కిచెన్ స్టైల్లో డిజైన్ చేయించాం. థింగ్స్ పెట్టుకోవడానికి చాలా ప్లేస్ ఉంది. అక్క ఇదిగో ఆ రూమ్ చాలా పెద్దదక్క. అందులో ఉన్న మిర్రర్ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందక్క. నువ్వేమంటావో చెప్పు. మీరు మాట్లాడుకోవాలంటే కొద్దిసేపు నేను బయటికి వెళ్తానమ్మా. అయ్యో అలాంటిదేమీ లేదండి. తనకి ఇల్లు బాగా నచ్చింది అని చెప్తుంది. మీరు మంచి ప్లాన్తో కట్టించారు. థ్యాంక్స్ మేడం. ఇదంతా హరణ చేసిన హెల్ప్. ఒక మంచి ఇల్లు కట్టించాలని నాకు ఆశ ఉండేది. మీకు తెలుసు కదా, ఇల్లు కట్టడం అంటే చిన్న విషయం ఏం కాదు. హరెన్నే దేవుళ్ళ వచ్చి నాకు హెల్ప్ చేశాడు. హరెన్నే లేకపోతే ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉండేవాడినే కాదు. అవును, హరిబాబు ఏం చేశారు? ఆయన చేసింది చిన్న సాయం కాదమ్మా. ఆయన నన్ను నమ్మి ఈ లోన్ ఇప్పించకపోయి ఉంటే నా కల కలలానే మిగిలిపోయేది. ఓ ఈరోజు ఇల్లు ఇంత బాగుందంటే దానికి కారణం హరన్నే. ఆయనకి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఒకరోజు పార్టీ ఇస్తారని రమ్మంటే ఆ డబ్బుతో అవసరమైన వాళ్ళకి హెల్ప్ చేయమన్నారు. ఆయనది చాలా పెద్ద మనసు. అందుకే ఇల్లు ఖాళీగా ఉందని అడగగానే వెనక ముందు ఆలోచించకుండా ఉంది అన్నాను. దివాకర్, ఇంకా చాలేవయ్యా, మరీ ఎక్కువ పొగుడుతున్నావు. లోన్ తీసుకుంది నువ్వు, తీరుస్తుంది నువ్వు. నేనేం చేశాను? లక్ష్మి, మీకు ఇల్లు నచ్చిందా? ఇదేంటి ఎన్నాళ్ళకు కాల్ చేస్తుంది? విషయం ఏంటో కనుక్కోవాలి. హలో, కంగ్రాట్స్ త్రిపుర. మొత్తానికి సొంత ఇల్లు కొనబోతున్నారు. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో తెలుసా? అరే ఇల్లు కొనాలనుకున్న విషయం ఇంత పెద్ద న్యూస్ అయిందా? ఈ విషయం తనకెలా తెలిసిందే? కానీ నీ మీద నాకు కోపం వస్తుంది తెలుసా? మా ఎదురింట్లోకి రాబోతున్నారని ఒక్క మాట అయినా చెప్పాలి కదా. నేను నీకు ఫోన్ చేసి అడగాలా? నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావడం లేదే. కొంచెం అర్థమయ్యేలా చెప్పే. మేమెప్పుడు షిఫ్ట్ అయ్యాము? నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? వేరే ఎవరినో చూసి నన్ను అనుకున్నావా? నువ్వు మీ ఫ్యామిలీ నాకు తెలియదా? మీ తమ్ముడు అతని భార్య మా ఇంటి దగ్గరకు వచ్చి ఒక ఇల్లు చూస్తున్నారు. అది చూసి మీరు ఇక్కడికి వస్తున్నారని గెస్ చేశాను. నా గెస్ కరెక్టేనా? సరిగ్గా చూడవే, అక్కడికొచ్చింది వాళ్లేనా? అయ్యో, మీ తమ్ముడి భార్యను చూడలేదు కానీ మీ తమ్ముడు నాకు తెలుసు కదా. చిన్నప్పటి నుండి చూస్తున్నాను. వచ్చింది మీ తమ్ముడేనే, కన్ఫర్మ్. అయితే నా అనుమానం నిజమైంది. ఈ విషయం ఇప్పుడే మా అమ్మకి చెప్పాలి. నువ్వు లైన్లో ఉండవే, నేను ఇప్పుడే మాట్లాడతాను. ఓకే. అమ్మా, నువ్విలాగే ఒత్తులు చేసుకుంటూ ఉండు. తర్వాత నీ కొడుకు కోళ్ళు నిన్ను పర్మనెంట్ గా గోవిందా గోవిందా అనుకునేలా చేస్తారు. బాబా, ఏంటే దేవుడి దగ్గర కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? అయ్యో అమ్మా, నేను చెప్పేది కొంచెం విను. హరి మనతో అబద్ధం చెప్పాడు. హరి లక్ష్మి కలిసి వేరే ఇల్లు వెతుక్కుంటున్నారు. అంటే వేరే కాపురం పెట్టాలనుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నావే? హరి అలా ఎందుకు చేస్తాడు? ఒక్క నిమిషం ఆగు, నీ కళ్ళతో నువ్వే చూద్దు గాని. హలో, లైన్లో ఉన్నావా? చెప్పవే. ఒకసారి వీడియో కాల్ చేయవే. అక్కడికొచ్చింది నా తమ్ముడా కాదా అని నేను కన్ఫర్మ్ చేసుకుంటాను. ఇంకా నా మీద నమ్మకం రాలేదా? సరే, వీడియో కాల్ చేస్తానుండు. మాకిల్లు నచ్చిందండి. అడ్వాన్స్ ఎంతో, ఇంటి రెంట్ ఎంతో చెప్పండి. ఇంట్లో మాట్లాడుకొని చెప్తాము. మీరే చూసి చెప్పండి మేడం. ఇల్లు హరన్నకే కదా ఇస్తున్నది. కనిపిస్తుందా? చూడండి, అక్కడ హరి లక్ష్మిలు ఉన్నారు.
చెప్పాను కదా మేడం, హరిణ తరపునంటే ఖచ్చితంగా తగ్గిస్తాను. అలా ఇవ్వకపోతే ఆ దేవుడు నన్ను క్షమించడు. అలా అనకూడదు దివాకర్. ఫ్రెండ్షిప్ వేరు, వ్యాపారం వేరు. నీ మనసులో ఎంత అమౌంట్ ఉందో మా మాటలు లేకుండా చెప్పేసి పర్లేదు. అవును సార్, వేరే వాళ్ళకి ఎంత రెంట్ అయితే చెప్తారో మాకు అంతే చెప్పండి. మా కోసం మీరు నష్టపోవడం మంచిది కాదు. నష్టం ఎందుకు అవుతుంది? మీరేం అనుకోకండి. హరణ చేసిన సాయానికి ఇది చాలా చిన్న సాయం అనుకోండి. ఇందులో నష్టమే ఉంది. మీకు రెంటు, అడ్వాన్స్ డీటెయిల్స్ అన్నీ మెసేజ్ చేస్తాను. మీరు ఓకే అనుకుంటే రావచ్చు. కావాలంటే ఇంకా ఇంట్లో వాళ్ళు చూడాలి అంటున్నారు కదా, వాళ్ళకు కూడా చూపించి డిసైడ్ అవ్వండి. డీటెయిల్స్ పంపించండి, చూసుకొని చెప్తాము. అలాగే మేడం. థ్యాంక్స్ దివాకర్, నేను కలుస్తాను మళ్ళీ. సరే అన్న. ఆటో బుక్ చేయి, అది వచ్చేలోపు టైం సరిపోతుంది. లక్ష్మి, ఒక్క నిమిషం. నీకు చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వు ఈ ఇల్లు 2 ముక్కలు కాకుండా కాపాడావు. ఒక మంచి రోజు చూసుకొని మా ఇంటికి రామ్మా. నువ్వు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేను. పర్లేదండి, ఉంటాను. మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. ఓ, ఇంత త్వరగా ఆటో వచ్చిందా? పర్లేదు, వెయిట్ చేయమని చెప్తాను. ఏం అక్కర్లేదు, ఇంక మనం బయలుదేరదాం. మీరేం చెప్పాలనుకుంటున్నారో ఫోన్లో చెప్పండి. ఆటో వచ్చింది కదా, మేము వెళ్ళిపోతాం. ఏంటక్క మరీ ఎక్కువ చేస్తున్నావు? బావేదో మాట్లాడాలి అంటున్నారు కదా, నువ్వు మాట్లాడేసరా, నేను ఆటోలో కూర్చుంటాను. చెప్పండి, ఏం మాట్లాడాలి? మిమ్మల్ని ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. అంటే నేనేమి అనుమానంతో అడగట్లేదు, ఏదో మనసుకు అనిపించింది అడుగుతున్నాను. లక్ష్మి, నా దగ్గర ఏమైనా నిజం దాస్తున్నారా? అయ్యో, ఈయనేంటి ఇలా అడుగుతున్నాడు? నిజం దాచలేక, అబద్ధం చెప్పలేక ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? చెప్పండి లక్ష్మి, ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? ఏదైనా సమస్య ఉందా? అలాంటిదేం లేదు, మీకు చెప్పాల్సిందంతా చెప్పేశాను. లేదు లక్ష్మి, మీరేదో నిజం దాస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఆ నిజమేంటో నాతో చెప్పొచ్చు కదా. చూడండి లక్ష్మి, మీరొక్కరే ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పొచ్చు లక్ష్మి. లేదండి, నాకే కష్టం లేదు, సమస్య లేదు. మీరు ఊరికి పైకి అలా అంటున్నారు కానీ మీకేదో సమస్య ఉందని మీ కళ్ళు చూస్తే నాకు తెలిసిపోతుంది. నిజం చెప్పండి లక్ష్మి, మిమ్మల్ని ఆ అశ్విన్ ఏమన్నా ఇబ్బంది పెట్టాడా? కళ్ళు చెప్తున్నాయి, మనసు చెప్తుందని మీరు ఏదేదో ఊహించుకుంటున్నారండి. నేను చెప్తున్నాను కదా, ఎవరూ నన్నేమీ ఇబ్బంది పెట్టట్లేదు. నేను బాగున్నాను. లేదు లక్ష్మి, మీరు సారీ చెప్పగానే అశ్విన్ ఈ కేసుని అంత ఈజీగా విత్డ్రా చేసుకున్నాడు అంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. మీరు అనుకున్నవన్నీ నిజం కాదండి. నేను సారీ చెప్పినందుకే కేసు వాపస్ తీసుకున్నాడు. మీకు ఇష్టమైతే నమ్మండి, కష్టమైతే వదిలేయండి. చూసావు కదా అమ్మా, మనకే తెలియకుండా ఏవేవో చేస్తున్నారు. ఇంట్లో వాళ్లే కదా అని నమ్మితే మంచిగానే మర్యాద చేస్తున్నారు. ఇప్పుడు చెప్పు, నీ కోళ్ళు ఎలాంటిదమ్మా? ఈ భద్రావతి దేన్నైనా సహిస్తుంది కానీ నమ్మించి మోసం చేస్తే మాత్రం అస్సలు క్షమించదు. లక్ష్మి, తప్పు చేశావు, చాలా పెద్ద తప్పు చేశావు.
నన్ను నమ్మించి మోసం చేస్తావా? నిన్ను మనం వీళ్ళని నమ్మి మంచివాళ్ళు అనుకుంటే వీళ్ళు మాత్రం మనకి తెలియకుండా మనకే గుళ్ళు కొట్టించే పనిలో ఉన్నారు. ఇంకా నువ్వు మౌనంగా ఉండటం మంచిది కాదమ్మా. ఏం చేయాలో అది ఇప్పుడే చెయ్యాలి. నేనే విషయాన్ని అంత ఈజీగా వదిలేను త్రిపుర. రాని వాళ్ళిద్దరినీ కడిగి పారేస్తాను. అయినా ఆ లక్ష్మి ఇక్కడికెందుకు వస్తుందమ్మా? ఆల్రెడీ తను పుట్టింటికి వెళ్ళిపోయి మనకి దూరం అయింది కదా. ఎంత బాగా ప్లాన్ చేసిందమ్మా. ఒకవేళ నిజం తెలిస్తే తనని ఎవరైనా నిలదీస్తారని ముందే వాళ్ళింటికి వెళ్ళిపోయింది. ఇంకేదైనా ఉంటే మనం తిట్టుకుని సైలెంట్గా ఉండిపోవాలి, అంతే. సైలెంట్ గా ఎలా ఉంటాను త్రిపుర? అది ఎక్కడున్నా సరే నేనే అక్కడికి వెళ్ళి దాన్ని కడిగి పారేస్తాను. మొగుడు పెళ్ళాలు ఇద్దరు కలిసి చెప్పిన అబద్ధానికి అడ్డుకట్ట వేస్తాను. ఇందులో తమ్ముడు తప్పేం లేదమ్మా. వేరే కాపురం పెడితే కాని ఆ లక్ష్మి హరి దగ్గరికి రానని చెప్పుంటుంది. వేరే దారి లేక హరి ఇల్లు వెతుక్కుంటున్నాడు. దీనికంతటికీ కారణం ఆ లక్ష్మియే. అది ఖచ్చితంగా ఇల్లు 2 ముక్కల్ని చేస్తుంది.